గంగమ్మ తల్లి జాతర. కొన్ని నెలల క్రితం విడుదలైన పుష్ప 2 సినిమాలో హీరో అల్లు అర్జున్ వేసిన లేడీ గెటప్ మనందరికీ తెలిసిందే. జాతర పాటలో మహిళా వేషంలో అల్లు అర్జున్ చేసిన నృత్యం, చూపించిన హావభావాలు అందరి చేత ప్రశంసలు అందుకున్నాయి. ఇదే సందర్భంలో అసలు ఈ జాతర ఎక్కడ జరుగుతుంది, ఈ సాంప్రదాయం ఎక్కడ ఉంది అనే అంశంపై కూడా తెరపైకి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ జాతర మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులోనే అనే విషయాన్ని అందరూ తెలుసుకుని మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం నిజంగానే ఈ గంగమ్మ జాతర కొనసాగుతోంది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. ఈ పవిత్ర నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు తాటియాగుంట గంగమ్మ జాతర వంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక పండుగలకు ప్రసిద్ధి చెందింది. ఈ జాతర గ్రామదేవతగా భావించే గంగమ్మ తల్లికి అంకితం ఇచ్చే జానపద పండుగ. ఏడాదికోసారి 7 రోజుల పాటు మే నెలలో జరిగే ఈ పండుగ తిరుపతి ప్రజల సాంప్రదాయం, భక్తి, సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తుంది. ఇంతకీ ఎవరి గంగమ్మ తల్లి, తిరుపతి వెంకన్న స్వామికి ఏమవుతుంది వంటి విషయాలు చూస్తే గంగమ్మ జాతర మూలాలు తిరుపతి చరిత్రలో బలంగా ఉన్నాయి. గంగమ్మను శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తారు. ఆమె అవిలాల గ్రామంలో జన్మించినట్లు స్థానిక ఇతిహాసాలు చెప్తున్నాయి. ఈ పండుగ మూలం ఒక దుష్ట శాసనకర్త అయిన పాలెగాడు కథతో ముడిపడి ఉంది. పాలెగాడు స్త్రీలను వేధించడం, వారిపై అత్యాచారాలు చేయటం వంటి దుర్మార్గాలకు పాల్పడేవాడు. ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి జగన్మాత గంగమ్మగా అవతరించిందని నమ్ముతారు. గంగమ్మ పాలెగాడిని బయటికి రప్పించడానికి 7 రోజుల పాటు వివిధ వేషాలు ధరించి అతన్ని ఆకర్షించి చివరి రోజున రాజు వేషంలో అతన్ని చంపినట్టు ఇతిహాసం. ఈ వీరోచిత చర్యను స్మరించుకోవడానికి తిరుపతి ప్రజలు గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతర స్త్రీ శక్తి, న్యాయం కోసం నిలబడే సందేశాన్ని సూచిస్తుంది. జాతర మే నెలలో 2వ మంగళవారం అర్ధరాత్రి చాటింపు అంటే అధికారిక ప్రకటనతో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో డప్పు వాయిద్యాలతో ప్రకటన చేస్తారు. ఆ సమయంలో ఊరి ప్రజలు వీధుల్లో ఉండకూడదని సాంప్రదాయం. ఆలయం వద్ద విశ్వరూప స్తంభానికి వడిబాలు కట్టడంలో జాతరకు శ్రీకారం చుడతారు. జాతరలో అత్యంత ఆకర్షణీయమైన అంశం భక్తులు ధరించే వివిధ వేషాలు. గంగమ్మ పాలెగాడును ఆకర్షించడానికి 7 రోజులు 7 వేషాలు ధరించినట్లు భక్తులు కూడా బైరాగి, బండవేషం, తోటి వేషం, దొరవేషం, మాతంగి వేషం వంటి విచిత్ర వేషాలను ధరిస్తారు. ఈ వేషాలలో శరీరంపై శుద్ధ, కుంకుమ, బొగ్గు లేదా ఇతర రంగులు రాసుకోవటం, నీమ ఆకులు, రెల్లకాయల దండలు ధరించడం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. జాతర చివరి రోజున పురుషులు స్త్రీల వేషాలు ధరించి ఆలయానికి వెళతారు. ఈ సాంప్రదాయం గంగమ్మ స్త్రీ శక్తిని గౌరవించడానికి, ఆమె పాలెగాడుపై సాధించిన విజయాన్ని స్మరించడానికి జరుపుతుంటారు. ఈ రోజున స్త్రీలు గౌరవానికి ఒక సంకేతంగా భావిస్తుంటారు. ఆధునిక కాలంలో ఈ సాంప్రదాయం పాటించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. జాతరలో మగవారు స్టైలిష్ చీరలు, విగ్స్, మేకప్, గాగుల్స్ వంటివి ధరించి ప్రత్యేక ఆకర్షణగా కనబడుతూ ఉంటారు. చివరి రోజున ఆలయం ముందు గంగమ్మ విశ్వరూప మట్టి విగ్రహం నిర్మించబడుతుంది. పేరంటాలు వేషంలో ఒక వ్యక్తి ఈ విగ్రహం చెంప తొలగిస్తాడు. దీన్ని చెంప తొలగింపు అంటారు. ఈ మట్టిని భక్తులకు పంచుతూ ఉంటారు. గంగమ్మ తల్లి జాతర. కొన్ని నెలల క్రితం విడుదలైన పుష్ప 2 సినిమాలో హీరో అల్లు అర్జున్ వేసిన లేడీ గెటప్ మనందరికీ తెలిసిందే. జాతర పాటలో మహిళా వేషంలో అల్లు అర్జున్ చేసిన నృత్యం, చూపించిన హావభావాలు అందరి చేత ప్రశంసలు అందుకున్నాయి. ఇదే సందర్భంలో అసలు ఈ జాతర ఎక్కడ జరుగుతుంది, ఈ సాంప్రదాయం ఎక్కడ ఉంది అనే అంశంపై కూడా తెరపైకి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ జాతర మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులోనే అనే విషయాన్ని అందరూ తెలుసుకుని మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం నిజంగానే ఈ గంగమ్మ జాతర కొనసాగుతోంది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. ఈ పవిత్ర నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు తాటియాగుంట గంగమ్మ జాతర వంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక పండుగలకు ప్రసిద్ధి చెందింది. ఈ జాతర గ్రామదేవతగా భావించే గంగమ్మ తల్లికి అంకితం ఇచ్చే జానపద పండుగ. ఏడాదికోసారి 7 రోజుల పాటు మే నెలలో జరిగే ఈ పండుగ తిరుపతి ప్రజల సాంప్రదాయం, భక్తి, సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తుంది. ఇంతకీ ఎవరి గంగమ్మ తల్లి,
తిరుపతి వెంకన్న స్వామికి ఏమవుతుంది వంటి విషయాలు చూస్తే గంగమ్మ జాతర మూలాలు తిరుపతి చరిత్రలో బలంగా ఉన్నాయి. గంగమ్మను శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తారు. ఆమె అవిలాల గ్రామంలో జన్మించినట్లు స్థానిక ఇతిహాసాలు చెప్తున్నాయి. ఈ పండుగ మూలం ఒక దుష్ట శాసనకర్త అయిన పాలెగాడు కథతో ముడిపడి ఉంది. పాలెగాడు స్త్రీలను వేధించడం, వారిపై అత్యాచారాలు చేయటం వంటి దుర్మార్గాలకు పాల్పడేవాడు. ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి జగన్మాత గంగమ్మగా అవతరించిందని నమ్ముతారు. గంగమ్మ పాలెగాడిని బయటికి రప్పించడానికి 7 రోజుల పాటు వివిధ వేషాలు ధరించి అతన్ని ఆకర్షించి చివరి రోజున రాజు వేషంలో అతన్ని చంపినట్టు ఇతిహాసం. ఈ వీరోచిత చర్యను స్మరించుకోవడానికి తిరుపతి ప్రజలు గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతర స్త్రీ శక్తి, న్యాయం కోసం నిలబడే సందేశాన్ని సూచిస్తుంది. జాతర మే నెలలో 2వ మంగళవారం అర్ధరాత్రి చాటింపు అంటే అధికారిక ప్రకటనతో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో డప్పు వాయిద్యాలతో ప్రకటన చేస్తారు. ఆ సమయంలో ఊరి ప్రజలు వీధుల్లో ఉండకూడదని సాంప్రదాయం. ఆలయం వద్ద విశ్వరూప స్తంభానికి వడిబాలు కట్టడంలో జాతరకు శ్రీకారం చుడతారు. జాతరలో అత్యంత ఆకర్షణీయమైన అంశం భక్తులు ధరించే వివిధ వేషాలు. గంగమ్మ పాలెగాడును ఆకర్షించడానికి 7 రోజులు 7 వేషాలు ధరించినట్లు భక్తులు కూడా బైరాగి, బండవేషం, తోటి వేషం, దొరవేషం, మాతంగి వేషం వంటి విచిత్ర వేషాలను ధరిస్తారు. ఈ వేషాలలో శరీరంపై శుద్ధ, కుంకుమ, బొగ్గు లేదా ఇతర రంగులు రాసుకోవటం, నీమ ఆకులు, రెల్లకాయల దండలు ధరించడం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. జాతర చివరి రోజున పురుషులు స్త్రీల వేషాలు ధరించి ఆలయానికి వెళతారు. ఈ సాంప్రదాయం గంగమ్మ స్త్రీ శక్తిని గౌరవించడానికి, ఆమె పాలెగాడుపై సాధించిన విజయాన్ని స్మరించడానికి జరుపుతుంటారు. ఈ రోజున స్త్రీలు గౌరవానికి ఒక సంకేతంగా భావిస్తుంటారు. ఆధునిక కాలంలో ఈ సాంప్రదాయం పాటించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. జాతరలో మగవారు స్టైలిష్ చీరలు, విగ్స్, మేకప్, గాగుల్స్ వంటివి ధరించి ప్రత్యేక ఆకర్షణగా కనబడుతూ ఉంటారు. చివరి రోజున ఆలయం ముందు గంగమ్మ విశ్వరూప మట్టి విగ్రహం నిర్మించబడుతుంది. పేరంటాలు వేషంలో ఒక వ్యక్తి ఈ విగ్రహం చెంప తొలగిస్తాడు. దీన్ని చెంప తొలగింపు అంటారు. ఈ మట్టిని భక్తులకు పంచుతూ ఉంటారు. గంగమ్మ తల్లి జాతర కొన్ని నెలల క్రితం విడుదలైన పుష్ప 2 సినిమాలో హీరో అల్లు అర్జున్ వేసిన లేడీ గెటప్ మనందరికీ తెలిసిందే. జాతర పాటలో మహిళా వేషంలో అల్లు అర్జున్ చేసిన నృత్యం, చూపించిన హావభావాలు అందరి చేత ప్రశంసలు అందుకున్నాయి. ఇదే సందర్భంలో అసలు ఈ జాతర ఎక్కడ జరుగుతుంది, ఈ సాంప్రదాయం ఎక్కడ ఉంది అనే అంశంపై కూడా తెరపైకి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ జాతర మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులోనే అనే విషయాన్ని అందరూ తెలుసుకుని మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం నిజంగానే ఈ గంగమ్మ జాతర కొనసాగుతోంది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. ఈ పవిత్ర నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు తాటియాగుంట గంగమ్మ జాతర వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక పండుగలకు ప్రసిద్ధి చెందింది. ఈ జాతర గ్రామదేవతగా భావించే గంగమ్మ తల్లికి అంకితం ఇచ్చే జానపద పండుగ. ఏడాదికోసారి 7 రోజుల పాటు మే నెలలో జరిగే ఈ పండుగ తిరుపతి ప్రజల సాంప్రదాయం, భక్తి, సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తుంది. ఇంతకీ ఎవరి గంగమ్మ తల్లి, తిరుపతి వెంకన్న స్వామికి ఏమవుతుంది వంటి విషయాలు చూస్తే గంగమ్మ జాతర మూలాలు తిరుపతి చరిత్రలో బలంగా ఉన్నాయి. గంగమ్మను శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తారు. ఆమె అవిలాల గ్రామంలో జన్మించినట్లు స్థానిక ఇతిహాసాలు చెప్తున్నాయి. ఈ పండుగ మూలం ఒక దుష్ట శాసనకర్త అయిన పాలెగాడు కథతో ముడిపడి ఉంది. పాలెగాడు స్త్రీలను వేధించడం, వారిపై అత్యాచారాలు చేయటం వంటి దుర్మార్గాలకు పాల్పడేవాడు. ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి జగన్మాత గంగమ్మగా అవతరించిందని నమ్ముతారు. గంగమ్మ పాలెగాడిని బయటికి రప్పించడానికి 7 రోజుల పాటు వివిధ వేషాలు ధరించి అతన్ని ఆకర్షించి చివరి రోజున రాజు వేషంలో అతన్ని చంపినట్టు ఇతిహాసం. ఈ వీరోచిత చర్యను స్మరించుకోవడానికి తిరుపతి ప్రజలు గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతర స్త్రీ శక్తి, న్యాయం కోసం నిలబడే సందేశాన్ని సూచిస్తుంది. జాతర మే నెలలో 2వ మంగళవారం అర్ధరాత్రి చాటింపు అంటే అధికారిక ప్రకటనతో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో డప్పు వాయిద్యాలతో ప్రకటన చేస్తారు. ఆ సమయంలో ఊరి ప్రజలు వీధుల్లో ఉండకూడదని సాంప్రదాయం. ఆలయం వద్ద విశ్వరూప స్తంభానికి వడిబాలు కట్టడంలో జాతరకు శ్రీకారం చుడతారు. జాతరలో అత్యంత ఆకర్షణీయమైన అంశం భక్తులు ధరించే వివిధ వేషాలు. గంగమ్మ పాలెగాడును ఆకర్షించడానికి 7 రోజులు 7 వేషాలు ధరించినట్లు భక్తులు కూడా బైరాగి, బండవేషం, తోటి వేషం, దొరవేషం, మాతంగి వేషం వంటి విచిత్ర వేషాలను ధరిస్తారు. ఈ వేషాలలో శరీరంపై శుద్ధ, కుంకుమ, బొగ్గు లేదా ఇతర రంగులు రాసుకోవటం,
నీమ ఆకులు, రెల్లకాయల దండలు ధరించడం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. జాతర చివరి రోజున పురుషులు స్త్రీల వేషాలు ధరించి ఆలయానికి వెళతారు. ఈ సాంప్రదాయం గంగమ్మ స్త్రీ శక్తిని గౌరవించడానికి, ఆమె పాలెగాడుపై సాధించిన విజయాన్ని స్మరించడానికి జరుపుతుంటారు. ఈ రోజున స్త్రీలు గౌరవానికి ఒక సంకేతంగా భావిస్తుంటారు. ఆధునిక కాలంలో ఈ సాంప్రదాయం పాటించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. జాతరలో మగవారు స్టైలిష్ చీరలు, విగ్స్, మేకప్, గాగుల్స్ వంటివి ధరించి ప్రత్యేక ఆకర్షణగా కనబడుతూ ఉంటారు. చివరి రోజున ఆలయం ముందు గంగమ్మ విశ్వరూప మట్టి విగ్రహం నిర్మించబడుతుంది. పేరంటాలు వేషంలో ఒక వ్యక్తి ఈ విగ్రహం చెంప తొలగిస్తాడు. దీన్ని చెంప తొలగింపు అంటారు. ఈ మట్టిని భక్తులకు పంచుతూ ఉంటారు. గంగమ్మ తల్లి జాతర. కొన్ని నెలల క్రితం విడుదలైన పుష్ప 2 సినిమాలో హీరో అల్లు అర్జున్ వేసిన లేడీ గెటప్ మనందరికీ తెలిసిందే. జాతర పాటలో మహిళా వేషంలో అల్లు అర్జున్ చేసిన నృత్యం, చూపించిన హావభావాలు అందరి చేత ప్రశంసలు అందుకున్నాయి. ఇదే సందర్భంలో అసలు ఈ జాతర ఎక్కడ జరుగుతుంది, ఈ సాంప్రదాయం ఎక్కడ ఉంది అనే అంశంపై కూడా తెరపైకి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ జాతర మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులోనే అనే విషయాన్ని అందరూ తెలుసుకుని మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం నిజంగానే ఈ గంగమ్మ జాతర కొనసాగుతోంది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. ఈ పవిత్ర నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు తాటియాగుంట గంగమ్మ జాతర వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక పండుగలకు ప్రసిద్ధి చెందింది. ఈ జాతర గ్రామదేవతగా భావించే గంగమ్మ తల్లికి అంకితం ఇచ్చే జానపద పండుగ. ఏడాదికోసారి 7 రోజుల పాటు మే నెలలో జరిగే ఈ పండుగ తిరుపతి ప్రజల సాంప్రదాయం, భక్తి, సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తుంది. ఇంతకీ ఎవరి గంగమ్మ తల్లి, తిరుపతి వెంకన్న స్వామికి ఏమవుతుంది వంటి విషయాలు చూస్తే గంగమ్మ జాతర మూలాలు తిరుపతి చరిత్రలో బలంగా ఉన్నాయి. గంగమ్మను శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తారు. ఆమె అవిలాల గ్రామంలో జన్మించినట్లు స్థానిక ఇతిహాసాలు చెప్తున్నాయి. ఈ పండుగ మూలం ఒక దుష్ట శాసనకర్త అయిన పాలెగాడు కథతో ముడిపడి ఉంది. పాలెగాడు స్త్రీలను వేధించడం, వారిపై అత్యాచారాలు చేయటం వంటి దుర్మార్గాలకు పాల్పడేవాడు. ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి జగన్మాత గంగమ్మగా అవతరించిందని నమ్ముతారు. గంగమ్మ పాలెగాడిని బయటికి రప్పించడానికి 7 రోజుల పాటు వివిధ వేషాలు ధరించి అతన్ని ఆకర్షించి చివరి రోజున రాజు వేషంలో అతన్ని చంపినట్టు ఇతిహాసం. ఈ వీరోచిత చర్యను స్మరించుకోవడానికి తిరుపతి ప్రజలు గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతర స్త్రీ శక్తి, న్యాయం కోసం నిలబడే సందేశాన్ని సూచిస్తుంది. జాతర మే నెలలో 2వ మంగళవారం అర్ధరాత్రి చాటింపు అంటే అధికారిక ప్రకటనతో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో డప్పు వాయిద్యాలతో ప్రకటన చేస్తారు. ఆ సమయంలో ఊరి ప్రజలు వీధుల్లో ఉండకూడదని సాంప్రదాయం. ఆలయం వద్ద విశ్వరూప స్తంభానికి వడిబాలు కట్టడంలో జాతరకు శ్రీకారం చుడతారు. జాతరలో అత్యంత ఆకర్షణీయమైన అంశం భక్తులు ధరించే వివిధ వేషాలు. గంగమ్మ పాలెగాడును ఆకర్షించడానికి 7 రోజులు 7 వేషాలు ధరించినట్లు భక్తులు కూడా బైరాగి, బండ వేషం, తోటి వేషం, దొరవేషం, మాతంగి వేషం వంటి విచిత్ర వేషాలను ధరిస్తారు. ఈ వేషాలలో శరీరంపై శుద్ధ, కుంకుమ, బొగ్గు లేదా ఇతర రంగులు రాసుకోవటం, నీమ ఆకులు, రెల్లకాయల దండలు ధరించడం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. జాతర చివరి రోజున పురుషులు స్త్రీల వేషాలు ధరించి ఆలయానికి వెళతారు. ఈ సాంప్రదాయం గంగమ్మ స్త్రీ శక్తిని గౌరవించడానికి, ఆమె పాలెగాడుపై సాధించిన విజయాన్ని స్మరించడానికి జరుపుతుంటారు. ఈ రోజున స్త్రీలు గౌరవానికి ఒక సంకేతంగా భావిస్తుంటారు. ఆధునిక కాలంలో ఈ సాంప్రదాయం పాటించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. జాతరలో మగవారు స్టైలిష్ చీరలు, విగ్స్, మేకప్, గాగుల్స్ వంటివి ధరించి ప్రత్యేక ఆకర్షణగా కనబడుతూ ఉంటారు. చివరి రోజున ఆలయం ముందు గంగమ్మ విశ్వరూప మట్టి విగ్రహం నిర్మించబడుతుంది. పేరంటాలు వేషంలో ఒక వ్యక్తి ఈ విగ్రహం చెంప తొలగిస్తాడు. దీన్ని చెంప తొలగింపు అంటారు. ఈ మట్టిని భక్తులకు పంచుతూ ఉంటారు.